ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో పీజీ వైద్య విద్యార్థిని మేల్ స్టాఫ్ నర్స్ వేధించాడు. ఓటీ డ్యూటీ ఉండగా ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో బాధితురాలు టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పీజీ వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని ఈ నెల 8న ఆపరేషన్ థియేటర్లో విధుల్లో ఉంది. ఆమె ఎమర్జెన్సీ డ్యూటీలో ఉండి ఆపరేషన్ చేయడంలో నిమగ్నమైంది. తెల్లవారుజామున 2 గంటలకు సర్జరీ పూర్తి కాగానే ఆమె డ్రెస్ మార్చుకునే గదికి వెళ్తూ ఉండగా మేల్ స్టాఫ్ నర్స్ సాయిరామ్ ఆమెకు ఆహారం అందించి లోపలికి రమ్మని కోరాడు. ఆమె లోపలికి ప్రవేశించగానే అతను అకస్మాత్తుగా తలుపు గడిపెట్టాడు. ఆ సమయంలో ఆమె ఎలాగోలా తనను తాను రక్షించుకుని పారిపోయింది. తెల్లవారుజామున జరిగిన సంఘటనపై రిమ్స్ అధికారులకు జూనియర్ డాక్టర్లు తల్లిదండ్రులతో చర్చించారు. ఆ తర్వాత ఈ నెల 14వ తేదీన టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు పోలీసులు. ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో పీజీ వైద్య విద్యార్థినిని మేల్ స్టాఫ్ నర్స్ వేధించాడు. ఓటీ డ్యూటీ ఉండగా ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో బాధితురాలు టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పీజీ వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని ఈ నెల 8న ఆపరేషన్ థియేటర్లో విధుల్లో ఉంది. ఆమె ఎమర్జెన్సీ డ్యూటీలో ఉండి ఆపరేషన్ చేయడంలో నిమగ్నమైంది. తెల్లవారుజామున 2 గంటలకు సర్జరీ పూర్తి కాగానే ఆమె డ్రెస్ మార్చుకునే గదికి వెళ్తూ ఉండగా మేల్ స్టాఫ్ నర్స్ సాయిరామ్ ఆమెకు ఆహారం అందించి లోపలికి రమ్మని కోరాడు. ఆమె లోపలికి ప్రవేశించగానే అతను అకస్మాత్తుగా తలుపు గడిపెట్టాడు. ఆ సమయంలో ఆమె ఎలాగోలా తనను తాను రక్షించుకుని పారిపోయింది. తెల్లవారుజామున జరిగిన సంఘటనపై రిమ్స్ అధికారులకు జూనియర్ డాక్టర్లకు తల్లిదండ్రులతో చర్చించారు. ఆ తర్వాత ఈ నెల 14వ తేదీన టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు పోలీసులు. ఓటీలో కేసు అవుతా ఉంటే ఒక మేల్ నర్సు ఒక పీజీ పని ఏదో మిస్బిహేవ్ చేశారని తెలిసింది. రాగానే వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్ మేము ఎంక్వైరీ కమిటీ పెట్టేశాను. ఎంక్వైరీ కమిటీ పెట్టగా రిజల్ట్ వచ్చేసింది. ఎంక్వైరీ కమిటీ నేను కలెక్టర్ గారికి నివేదించాను. కలెక్టర్ గారు కూడా దానికి క్షుణ్ణంగా ఎంక్వైరీ చేయని చెప్పి డీడబ్ల్యూకి ఇచ్చారు. అది ఎంక్వైరీ రాగానే అది చట్టం తను పని చేసుకుంటుంది. అదేవిధంగా ఈ జూడ వాళ్ళు కూడా ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చారు. ఎస్పీ గారు కూడా ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి ఆయన అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నాడు. ఫర్దర్ ఈ ఎంక్వైరీ రిపోర్ట్ని బట్టి చట్టం తన పని చేసుకుంటుంది. నా దృష్టికి రాలేదు. ఎంక్వైరీ కమిటీలో కూడా ఎంక్వైరీ వాళ్ళతో ఆ రోజు మిస్టేక్ కమిటీ అని ఉంది. దాన్ని బట్టి మేము యాక్షన్ తీసుకుంటున్నాం. ఇట్లాంటి వాళ్ళకు రిమ్స్ డైరెక్టర్గా మీరు చెప్పేది ఏంటి? ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్కు చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా వ్యవహరించారు. మా రిమ్స్లో సెక్షువల్ హరాస్మెంట్ కమిటీ, ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ఉంది. ఆల్ ప్రొఫెసర్స్ కావచ్చు, మిగతా స్టాఫ్ కావచ్చు, హెడ్ నర్సెస్, నర్సింగ్ ఎయిడ్ 1, 2, 3 కావచ్చు, మిగతా అందరూ మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. లాస్ట్ 3-4 మంత్స్ బ్యాక్ కూడా డిస్ట్రిక్ట్ జడ్జి గారు, ఎస్పీ గారు, కలెక్టర్ గారు, మేము అల్టిమేట్లో పెద్ద మొత్తంలో ఒక 500 స్టూడెంట్స్ అందరూ కూడా అవేర్నెస్ క్రియేట్ చేసాం. ప్లస్ ప్రతి రోజు నేను చెప్తాను